హలో హాయ్ అండి అందరికీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్ని రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కియా పరిశ్రమలో దాదాపు 900 ఇంజన్లు రాబరీ అయినాయి అని చెప్పేసి ఒక వార్త అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎందుకు ఈ వార్త ఇంత సంచలనంగా మారిందంటే, కియా పరిశ్రమ అంటే మన రాష్ట్రానికి ఒక తలమానికమైన పరిశ్రమ. ఆ పరిశ్రమ నుంచే దాదాపు 900 ఇంజన్లు రాబరీ అయ్యాయనేసరికి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఈ విషయం మీద ఆ కియా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సత్యసాయి జిల్లా పోలీసులకి, ఆ కియా పరిశ్రమ ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ జిల్లా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమే జరిగింది. ఈ కియా పరిశ్రమకు సంబంధించిన యజమానులు అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అసలు ఎలా జరిగింది అంటే, 900 ఇంజన్లు ఒక పెద్ద పరిశ్రమ నుంచి రాబరీ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక ఎవరో కంపెనీలో తెలిసిన వ్యక్తులే ఉన్నారు, దీన్నంతా ప్లాన్ ప్రకారం పక్కాగా అమలు చేశారని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆ పరిశ్రమ ప్రజల నుంచే మొదలుపెట్టారనమాట. అయితే మొదలుపెట్టంగా వాళ్ళకైతే ఒక కీలకమైన పురోగతి అయితే దొరికింది. ముఖ్యంగా ఆ పరిశ్రమలో గతంలో పనిచేసిన వినాయకమూర్తి అని చెప్పేసి చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఇంజనీరింగ్గా పనిచేశారు. ఆ కియా పరిశ్రమలో సెక్యూరిటీ వాటన్నిటి గురించి తెలుసుకొని కొన్నాళ్ళు ఆయన ఉన్నంతకాలం కొన్ని ఇంజన్లను బయటికి పంపించారు. తర్వాత ఆయన జాబ్కి రిజైన్ చేసి బయట ఉన్న వ్యక్తులతో, అంటే లోన ఉన్న వ్యక్తులతో ఈ కియా పరిశ్రమలో ఉన్న కార్లన్నింటిని కూడా రాబరీ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఎలా చేశాడు అంటే, ఒక ఇంజన్ ఎగ్జిట్ కావాలంటే, ఫ్యాక్టరీ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా ఇంజన్ని ట్రక్కుల మీద ఎక్కించుకొని వేరే ప్రదేశాలకు, ఢిల్లీ అలాగే చెన్నై అలాగే బెంగళూరు లాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి దాదాపు 900 ఇంజన్లే 3-4 సంవత్సరాల్లో దొంగిలించారు అని చెప్పేసి పోలీసులు అయితే ఒక ప్రాథమిక విచారణకి అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇంకా వినాయకమూర్తేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే రీతిలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ వ్యక్తికి అయితే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ 14 రోజుల్లో మరి వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఆయన నుంచి తీసుకొస్తారు, దీని వెనుక ఏమైనా రాజకీయ నాయకులు ఉన్నారా, ఇంకా ఇంతకన్నా ఏమైనా ఫ్రాడ్ చేశారా అనే విషయాలు అయితే పోలీసులు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళని అయితే పట్టుకున్నట్టయితే చెప్పడమే జరిగింది. ఏదేమైనా కానీ మన రాష్ట్రానికి ఇంత పెద్ద కియా పరిశ్రమ ఉన్నప్పుడు దానికి మినిమం సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా తక్షణం ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కానీ వాళ్ళు ఎంత ప్లాన్ ప్రకారం ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇంజన్లని తీసుకెళ్లారంటే వాళ్ళు ఎంత మాస్టర్ మైండో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం.